హాయ్ ఫ్రెండ్స్, మనం వింటూ ఉంటాం లేకపోతే న్యూస్లో చూస్తూ ఉంటాం. ఏ వల్ల జాబ్స్ పోయినాయి, సాఫ్ట్వేర్ జాబులు పోయినాయి, లేకపోతే వేరే కంపెనీలో మా హ్యూమన్ పవర్ అంటే మ్యాన్ పవర్ బదులు ఏ రీప్లేస్ చేశారు, అందువల్ల జాబ్స్ పోయినాయి అని వింటూ ఉంటాం లేదా వార్తల్లో చూస్తూ ఉంటాం. ఇప్పుడు అలాగే వర్చువల్ మంత్రి వచ్చేసింది అనమాట. ఏఏ మంత్రి, అల్బేనియా దాని పేరు. అంటే ఆ మంత్రి పేరు అల్బేనియా అనమాట, ఆ వర్చువల్ మంత్రి పేరు. ఇది అల్బేనియా అనే కంట్రీలో వచ్చిందంట. ఏడి రామన్ అనే వ్యక్తి ఈ దేశంలో అక్రమాలు అంటే లేకపోతే ఇవేంటి కరప్షన్ ఎక్కువైపోయింది, అవినీతి ఎక్కువైపోయింది అని చెప్పేసి ఈ ఏ అల్బేనియా వల్ల మంత్రి వల్ల ఏంటంటే కరప్షన్ తగ్గించవచ్చని ఆయన ముందాలోచనతో ఈ ఏ వర్చువల్ మంత్రిని తీసుకురావడం జరిగిందనమాట. అల్బేనియాలో డ్రగ్స్ కానీ లేకపోతే వెపన్స్ కానీ ఇల్లీగల్ వర్క్స్ కానీ అక్రమంగా జరుగుతున్నాయి, ఏమైనా పథకాలు పెట్టినా కానీ ప్రజలకి కరెక్ట్గా అందట్లేదు. మధ్యలో ఉంటారు కదా పొలిటీషియన్స్, వాళ్ళు తీసేసుకుంటున్నారు, లేకపోతే అవినీతి జరుగుతుంది ఏదో విధంగా అని చెప్పేసి ఈ ఏఏ మంత్రిని తీసుకురావడం జరిగిందనమాట. ఏడి రామన్ అనే వ్యక్తి అంటే ఆ దేశ అధ్యక్షుడు అనమాట. అతను ఏఏ వల్ల అల్బేనియన్ మంత్రి వల్ల ఏంటంటే ఇక ఏ అవినీతి జరగదని ఆయన అయితే నమ్మేసి తీసుకురావడం జరిగింది అనమాట. అంతేకాకుండా ఈ వర్చువల్ డిఎల్ ఓన్లీ వర్చువల్ గానే కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో క్రియేట్ చేసింది కదా, ఓన్లీ స్క్రీన్స్ మీదే కనపడదు అనమాట వర్చువల్ గా. ఈ ఏడిడిఎల్ ఏం చేసిందంటే ఇప్పటికీ 36,600 డాక్యుమెంట్స్ని ఇష్యూ చేసిందనమాట. 1000కి పైగా సర్వీసుల్ని ఇష్యూ చేసిందనమాట. ఆ సర్వీసులు అంటే పథకాలను ఇష్యూ చేసిందనమాట. ఏడి రామన్ గారు అల్బేనియన్ అధ్యక్షుడు ఇంకో విషయం కూడా చెప్పాడు. ఫ్యూచర్లో ఇలాగే వర్చువల్ మంత్రి లాగే వర్చువల్ ప్రైమ్ మినిస్టర్ కూడా రావచ్చని చెప్పేశాడు అనమాట. చూద్దాం ఈ ఏఏ వల్ల మనకి అంటే మనం ఈ జనరేషన్లో చూసాము ఏఏ మంత్రిని కూడా. ఈ ఏఏ మంత్రి వల్ల ఆ దేశంలో కరప్షన్ తగ్గితే ఫ్యూచర్లో అన్ని కంట్రీల్లో వాడే అవకాశం ఉందన్నమాట. చూద్దాం ఏం జరిగిద్దో. ఇదైతే లాంచ్ చేసిన మటుకి ఈ ఇయర్ జనవరిలోనే ఈ ఏఏ మంత్రిని లాంచ్ చేశారనమాట అల్బేనియా కంట్రీలో. దట్స్ ఆల్ ఫ్రెండ్స్.